వద్దు. వాస్తవం చెప్పాలంటే కూర్చుంటే మాత్రం వస్తుంది. ఐ టెల్ యూ ఫ్రాంక్లీ ఆనెస్ట్లీ. ఓ చెట్టు దగ్గర పోయి కూర్చోండి, మీరు ఎక్కడైనా కూర్చోండి, అడవిలో కూర్చోండి, ఎక్కడ మీరు చెట్టు దగ్గర పోయి కూర్చోండి, కదలకుండా ఉండండి, మీకు డెఫినెట్గా వస్తుంది భోజనం. ఐ టెల్ యూ హానెస్ట్లీ. కావాలంటే మీరు ప్రాక్టీస్. కానీ మీరు ఎవరి దగ్గర పెడతాడా అని చూడకూడదు, అది చాలా ఇంపార్టెంట్. ఎవరు వస్తారా, ఈ పక్క వచ్చాడా. దేవాలయాల దగ్గర ఉంటారు, దేవాలయాల ముందు కూర్చొని ఉంటారు, వాళ్ళు ఏమేమో పనులు చేసుకుంటుంటారు, మాట్లాడుకుంటారు. మనం పోయే టైంకి వాడు ఇది అర్థమైందే. నువ్వు కనుక ఏ అపేక్ష లేకుండా కూర్చుంటే, నిరపేక్షుడవై కూర్చుంటే, నీకు ఆహారం నీ నోటి దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత. ఎగ్జాంపుల్ కావాలంటే నీకు, నీ ముక్కు దగ్గరికి ఎట్లాగైతే వాయువుని తీసుకొని వస్తున్నాడో, బావి దగ్గర నీళ్లున్నట్టు కనుక వాయువు అయితే ఏం కావాలో. ఇప్పుడు కొళాయి దగ్గర నీళ్లు ఉన్నట్టుగా, బావుల దగ్గర నీళ్లు ఉన్నట్టుగా బిందెలు ఎత్తుకుపోయి కొట్టుకుంటున్నామే జుట్లు పట్టుకొని, ఆ విధంగా కనుక వాయువు ఉంటే, ఆక్సిజను, అయ్యా ఆ బావి దగ్గర పోయి, ఆ కొళాయి దగ్గర పోయి ఆక్సిజన్ తీసుకోవాలనేటట్లయితే ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారు, పొయ్యే లోపల ఎంతమంది లారిపోతారు. ఎందుకని? వాడు ముందు పోకూడదు, నేను పోవాలని కొట్టరా? ఎందుకని? గాలి లేకపోతే నేను చచ్చిపోతాను, ఈ లోపల వాడిని చంపేస్తామని. అది తెలుసు కనుక పరమేశ్వరుడికి ఏది ఇమ్మీడియట్. నువ్వు నీళ్లు తీసుకోకపోతే ఉంటావు ఒకరోజన్నా, కానీ గాలి అందువల్ల నాయన నువ్వు బాధపడబాకు, నీ దగ్గరికి తీసుకొస్తా. అదే నువ్వు జీవన్ముక్తుడు అయితే నువ్వు ఎక్కడ కూర్చున్నా భోజనం వస్తుంది. అర్థమైతే? కాబట్టి ఉండడానికి చెట్టు నీడ, తినడానికి ఆహారము పాత్ర, తనకంటూ ఏమీ లేదు. చూడు తమాషా, భిక్షాన్న మాత్రేణ చతుష్టిమంత. ఇప్పుడు ఏమైంది? ఆహారం విషయంలో కూడా రుచి పచ్చ ఏం లేదు కదా. ఎందుకని? మాతా భిక్షాందేహి, అవి ఏ వేస్తే ఆవిడ తినాలి అంతే. చేతిలో పడేంత వరకు తెలియదు, ఏదో దాంతోనే తుష్టిమంత. దానికి పాత్ర ఏంటి? భగవంతుడు ఇచ్చినటువంటి 2 చేతులు ఉన్నాయి ఆ దేహానికి. చూడు ఎంత విలక్షణంగా ఉండాడు దేహమా. నీకు ఆహారం కావాలి కదా, ప్రారంభం ఉన్నంతవరకు. ఆహారం లేకపోతే నువ్వు బ్రతకలేవు కదా, సరే పద ఆహారం పెట్టిస్తా. నాకు నీకు కదా ఆహారం కావాలా, నీ చేతులే మలుచుకో పాత్రగా. ఓ నోరు, నువ్వు అడిగివే, నీకు కదా కావాలా. ఒకవేళ నీకు ఆహారం లేదనుకో, నువ్వు పలకలేవు కదా, సాయంత్రానికి వాయిస్ పడిపోద్ది కదా నీకు. కనుక నీకు వాయిస్ ఉండాలి కదా, కమాన్ అడుగు. మాతా భిక్షాందేహి, నోరు అడుగుతా ఉంది. అడగాలంటే ఎక్కడ అడగాలి? ఇంటి దగ్గర పోయి అడగాలి, ఎవరో ఇంటి దగ్గర కన్నా. అంతేగాని నువ్వు చెట్టు కింద కూర్చొని అరిస్తే ఎవరు వస్తారు? అందువల్ల అడిగి పోవాలి కదా. అడిగి పోవాలంటే ఒక కాళ్ళు మీరు పదండి. ఎందుకని? తింటేనే మీరు నడవగలరు, లేకపోతే నడవలేరు కనుక. చూసారా? కాబట్టి కాళ్ళు నడుస్తూ ఉన్నాయి, చేతులు ఆహారం తీసుకుంటూ ఉన్నాయి, నోరు ఆహారం తింటూ ఉంది. అలా ఆహారం వాళ్ళు ఇవ్వడం కోసంగా మాతా భిక్షాందేహని నోరు పలుకుతూ ఉంది. ఇలా పలకాలని మనసు సంకల్పిస్తూ ఉంది. ఇవన్నీ చేస్తూ ఉన్నాయి. పశ్చన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియార్థేషు వర్తంత ఇత ధారయన్. ఇంద్రియాలు వాటి పనులు అవి చేసుకుంటూ పోతున్నాయి, దేహము తన పని తాను చేసుకుంటూ పోతుంది. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత నిత్యముక్త. తత్వవిత్, తత్వజ్ఞానం కలిగేటువంటి వాడు. చూచారా? భగవద్గీత 5th చాప్టర్ 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. అది కనుక ప్లీజ్ ఫస్ట్ పాయింట్, మూలం తరోహ కేవలం ఆశ్రయంత. కేవలం తరోహ మూలం ఆశ్రయంత. ఓ చెట్టు నీడ చూసుకొని హాయిగా కూర్చొని ఉన్నాడు. ఎంత ఫ్రీ చూడండి. ఎక్కడైనా మనం ఉన్నామంటే ఆ ఉండేది మనదై ఉండాలి. లేదు మనది గాంధీ మరొకరిది అయినప్పుడు మనం అద్దె కట్టాలి. ఇక్కడ చెట్టు తంద కాదు, చెట్టుండే స్థలము తంద కాదు. అదే తమాషా. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇంట్లో మీరు ఉంటారు. లేదు నేను ఒక అద్దె ఇంట్లో ఉన్నాను, అద్దె కడుతున్నా, ఇల్లు ఎవరిదైనా. ఇక్కడ ఏ చెట్టు కింద అయితే తాను కూర్చొని ఉన్నాడో ఆ చెట్టు తంద కాదు. అవునా? ఎందుకని? విత్తనం వేసినవాడు తాను కాదు, నీళ్లు పోసినవాడు తాను కాదు, కంచె వేసినవాడు తాను కాదు, పెంచినవాడు తాను కాదు.
కాబట్టి విత్తనం వేయలేదు, నీళ్లు పోసి పెంచలేదు, చెట్టు తంది కాదు. ఆ చెట్టు ఎక్కడైతే ఉందో స్థలం, ఆ స్థలం కూడా తంది కాదు. అది ఎవరిదో, లేకపోతే గవర్నమెంట్దో. కానీ తంది కాదు. తనది కాని స్థలంలో ఉండాడు, ఇంక మమకారం లేదు. తనది కాని చెట్టు కింద ఉండాడు. అర్థమైందే? ఈ చెట్టు నాదని లేదు, చెప్తాను. కాబట్టి అందుకని ఇప్పుడు చూడండి, మనది అనుకున్నప్పుడు చెట్టు కింద ఉండేటువంటి మహాత్ముడు లేచిపోతాడు, మళ్ళీ పోతాడు కదా. మధ్యాహ్నం పోతాడు ఈయన భోజనానికి, మాతా భిక్షాందేహని, కరతల భిక్ష తరుతల వాస, కరతల భిక్ష తరుతల వాస, పాణిద్వయే భోక్తం అమత్రయంత, కరతల భిక్ష తరుతల వాస. ఎక్కడిది ఇది? భజగోవిందం, భజగోవిందం. కరతల భిక్ష తరుతల వాస, అది వేరే కాంటెక్స్ట్ అనుకోండి. తదపిన ముంచిది ఆశాపాశ. ఇది అట్లా కాదు. ఆశాపాశాన్ని దాటేసినటువంటి వాడు, తెంచేసినటువంటి వాడు, తగలబెట్టినటువంటి వాడు ఈ మహానుభావుడు. కనుక ఇక్కడి నుంచే బయలుదేరి మళ్ళీ భోజనానికి వెళ్ళాడంటే పాణిద్వయ భోక్తం అమత్రయంత, అక్కడ ఇచ్చారు తిన్నాడు. మళ్ళీ ఈ చెట్టు దగ్గరికి వస్తాడా? వస్తాడు స్వామి. ఎప్పుడు? మనమైతే రాడు. రాడు. మనం ఎందుకు వస్తాం ఆఫీసుకు పోయి అంటే మన ఇల్లు కనుక. అర్థమవుతుంది? ఇప్పుడు ఆఫీసుకు పోయి ఆఫీసులు మారుతుంటాయి, ఇల్లు మారదు. మళ్ళీ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయినా మళ్ళీ ఇక్కడికే వస్తాడు ఇంటికి. ఆఫీసులు మారుతుంటాయి, అర్థమవుతుంది? కానీ ఇక్కడికి వస్తాడు. సినిమాలు రకరకాలైన సినిమా థియేటర్లు తిరుగుతాడు, కానీ ఇంటికి మాత్రం ఈ ఇంటికే వస్తాడు. ఎందుకని? ఇది నాది. నా అది ఉండడం కోసం, ప్రారబ్ధాధీనంలో ఉన్న దేహం ఉండడం కోసమే కానీ అది తనది కాదు అని తనకు తెలుసు గనక అక్కడ భోజనం చేసిన తర్వాత నేను చెప్తున్న ఆ తరువుకు కూడా ఈ గురువును కొంతకాలం నువ్వు పొంది ఉండడం నువ్వు చేసుకున్న పుణ్యమే చెట్టు. ఎందుకని? మళ్ళీ వెనక్కి రాడే నీ దగ్గరికి రాడు. ఎందుకని? ఇంకో చెట్టు దగ్గర పోయి కూర్చుంటాడు. ఇది విస్మృత ప్రాయ. అది పాయింట్. ప్రపంచం విస్మృత ప్రాయ, అది అక్కడికే, మళ్ళీ అక్కడికే పోయి కూర్చోవాలి. ఎందుకని? అక్కడైతేనండి పెద్ద చెట్టు, పెద్దగా శాఖోపశాఖలుగా ఉంది. అక్కడ నేను కూర్చోవడానికి ఎత్తుగా ఉంది, పడుకోవడానికి కూడాను ఆల్రెడీ ఒక దిండులాగా ఒకటి కట్టుంది. అది చాలా బాగుండింది. నిన్న కూర్చున్న చెట్టు కన్నా ఈ రోజు కూర్చున్న చెట్టు బాగుంది కనుక ఈ చెట్టు దగ్గరే ఉంటాము. ఆ ప్రశ్నే లేదు. ఎందుకని? చెట్టు ఉంటుందే కానీ అక్కడే, చెట్టు పోలేదు ఎక్కడికి. చెట్టు కింద ఉండేవాడు మాత్రం అక్కడే ఉండడు, పోతూ ఉంటాడు జ్ఞాని. చెట్టు ఎందుకు పోదు? దానికి వేళ్ళు ఉన్నాయి కనుక. వేళ్ళు దిగిపోయిండాయి గనక లోపలికి, చెట్టు నడవలేదు గనక. వేళ్ళు బాగా దిగుండాయి, రూట్స్ బాగా దిగుండాయి. నేను, నాది అనే అహం, మమ దిగిపోయిండాయి గనక అది కదలలేదు. వెనక లేవు అవి, లేవు. ఏ చెట్టు అయినా ఒకటే, ఎక్కడైనా ఒకటే. ఎందుకని? ఆ చెట్టు నాది అనుకోవడానికి, ఆ చెట్టు కింద ఉండే దేహం నాది అనుకుంటే కదా వచ్చిన బాధ. ఈ దేహం నేను అనుకున్నప్పుడు, ఇప్పుడు కాయం నేను అనుకుంటే చెట్టు నేను, చెట్టు నాది. కాయం నేను కాదు, చెట్టు నాది కాదు. కనుక ఈ చెట్టు దగ్గర ఈరోజు ఉంటే సాయంత్రం ఇంకో చెట్టు దగ్గర ఉంటాడు, రేపు ఉదయం వేరే చెట్టు దగ్గర ఉంటాడు. చూచారా ఎటువంటి ఇల్లు, ఎంత హాయిగా ఉందో. ఒక చెట్టు కాదు, ఎక్కడుంటే అక్కడ. ఈ చెట్టుకి ఆ చెట్టుకి మధ్యలో ఏంటి? సంచారం. చివరిలో వస్తుంది మీకు 5వ శ్లోకంలో, భిక్షాసన దిక్షు పరిభ్రమంత, అక్కడ చెప్తాను. కనుక ఈ చెట్టుకి ఆ చెట్టుకి మధ్యలో సంచారం. ఏంటి సంచారం? దేహం పోతా ఉంది. ఇదిగో కుండ తీసుకొని పోతుంది. ఐఎమ్ నాట్ క్యారీయింగ్ ద స్పేస్. స్పేస్ ఈజ్ నాట్ మూవింగ్, ఓన్లీ ద పాట్ ఈజ్ మూవింగ్. ఓకే, కుండ పోతా ఉంది, కుండలో ఉండి ఆకాశం పోతా ఉంది లే, ఆకాశంలో కుండ పోతా ఉంది. కాబట్టి దేహం పోతూ ఉంటే కూడాను సంచారం. ఈ చెట్టు దగ్గర నుంచి అటు చెట్టు దగ్గరికి దేహం పోతూ ఉంటే, ఉదయం ఈ చెట్టు దగ్గర ఉంది, మధ్యాహ్నం ఆ చెట్టు, సాయంత్రం ఆ చెట్టు. కానీ జ్ఞాని కనిపిస్తూ ఉంటుంది. దేహంలో తాను పోవడం లే, తనలో దేహం పోతా ఉంది. ఇమాజిన్, తాను సర్వత్రా ఉండేవాడు కనుక దేహం పోతా ఉంది. కాకపోతే
జీవన్ముక్తుడిగా ఈ దేహంలో జీవన్ అస్మిన్ దేహే జీవన్ ముక్త. అందువల్ల ఆ దేహం పవిత్రంగా. ఇప్పుడు అంతటా పరమేశ్వరుడు ఉన్న ఆలయంలో మనం ఎట్లాగైతే